ఇక మొదట్లో బామ్మగారు అహల్యని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు, బిడ్డని గానీ, భర్తని కానీ కావాలని అని పిచ్చి వేషాలు వేయకు అని క్లారిటీ ఇచ్చేస్తుంది. పని అయింది, అగ్రిమెంట్ రాసావు, మాట తప్పితే నీ ప్రాణం తీసేస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. బామ్మగారు అహల్యని వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోమంటారు. కుదిరితే ఈ రాత్రి, లేకపోతే తెల్లారుజామున వెళ్ళిపో అని ఫైనల్ డెసిషన్ చెప్పేస్తుంది. అహల్య వెళ్ళిపోయాక గౌతమ్ని అదితిని ఇచ్చి పెళ్లి చేయాలనేది బామ్మగారి ప్లాన్ అనమాట. ఇంకో పక్కన అదితి తన మామ్తో డిస్కషన్ చేస్తూ ఒక పెద్ద మిస్టరీని చెప్తూ ఉంటుంది. బర్సరాల ఫంక్షన్లో గౌతమ్ ఐ లవ్ యూ చెప్పినట్లు అదితికి కాదు అని అంటాడు. అదితి సస్పెషన్ ఏంటి అంటే గౌతమ్ ఇంకా అహల్య నిజంగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకోలేదు. గౌతమ్కి అహల్య మీద ఎప్పటిదాకా కేర్ ఉంది తప్ప లవ్ లేదు. అహల్యకి గౌతమ్ మీద గౌరవం ఉంది తప్ప ప్రేమ లేదు అని ఆదిత్య గ్రహిస్తూ ఉంటుంది. గౌతమ్ ఇప్పుడు కొత్తగా ఎవరికో ప్రపోజ్ చేస్తున్నట్లు అన్నాడు అంటే ఇది అదితి మీద ఉన్న ప్రేమ బయటపడకుండా దాచి ప్రయత్నమే అని అదితి ఫిక్స్ అయిపోతుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.